ఒకరోజు ఉదయం నిద్రలేవగానే రాజా విజయేంద్రవర్మ గవాక్షంలోనికి వచ్చి నిలబడగానే దారిన పోతున్న ఒక పండ్ల బండివాడు రాజుకు నమస్కారం చేశాడు. అతన్ని రాజు చూశాడు. రాజు స్నానం ముగించుకుని రాగానే తన బావమరిదికి ప్రమాదం జరిగిందన్న వార్త విని అతన్ని చూడ్డానికి వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో తన రాజభవనంపై మెట్లపై నుండి జారిపడి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. విజయేంద్రవర్మ కాలికి పట్టి కట్టించుకుని దర్బారుకు హాజరయ్యాడు. సాయంకాలం అయింది. రాజుగారు విశ్రాంతి మందిరంలో కూర్చుని, ఈరోజు దుర్దినం, ఎన్నడూ లేంది ఈరోజు నాకెందుకిలా జరిగింది అని ఆలోచిస్తుండగా అతనికి పల్లబండివాడు గుర్తుకు వచ్చాడు. నాకిప్పుడు తెలిసింది, పొద్దున్నే అపవిత్రుడైన ఆ పల్లబండివాడిని చూశాను అని అనుకున్నాడు. మరుసటి రోజు దర్బారుకు హాజరైన రాజు ఆ పల్లబండివాడిని పిలిపించి ఉరి తీయండి అని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసిన పల్లబండివాడు బోరున విలపించసాగాడు. ఇది చూసిన మంత్రి దినకరుడు, నువ్వేమీ విచారించుకు అంటూ అతను ఏం చేయాలో చెప్పాడు. ఉరికంబం ఎక్కబోతున్న పల్లబండివాడిని చివరి కోరిక ఏమిటని అడిగాడు ఒక అధికారి. ఆ ఉదయం రాజుగారు నా ముఖం చూసినందుకు రోజంతా కష్టాలు పడ్డానని అన్నారు. మరి నేను కూడా అదే రోజు ఉదయం ఆయన ముఖం చూశాను. ఇలా ఉరికంబం ఎక్కబోతున్నాను. నా తరపున ప్రజలందరికీ రాజుగారి ముఖం ఉదయం పూట ఎవరు చూడవద్దని చెప్పండి అన్నాడు. రాజు తన తప్పును తెలుసుకుని పల్లబండివాడి ఉరిశిక్షను రద్దు చేయడమే కాకుండా తన తప్పును తెలియజెప్పినందుకు అతడిని అభినందించి 1000 వరహాలు బహుకరించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.